భారత్పై టరీఫ్ అంశాన్ని ప్రస్తావిస్తూ అమెరికా పెద్దన్న మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్తో ఆయన ఇండియా టారిఫ్స్ పై మాట్లాడాడు. రష్యాకు ఇండియా అతిపెద్ద కస్టమర్, అందుకే ఆ దేశం నుంచి ఆయిల్ కొంటుందని టరీఫ్స్ వేశాను. కానీ వాస్తవానికి ఆ సమస్య మాది కాదు, యూరప్ది. కానీ అసాధ్యం అనుకున్న వాటిని నేను పరిష్కరించాను. అలా భారత్ పాక్తో సహా 7 యుద్ధాలని ఆపానని వ్యాఖ్యానించారు. ఇక ఇండియాపై టరీఫ్స్ అంశాన్ని ప్రస్తావిస్తూ రష్యాకు ఇండియా అతిపెద్ద కస్టమర్ కాబట్టి 50 సుంకాలు వేశాను. కానీ అదంత ఈజీ విషయం కాదు, ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయి అన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా వరకు దేశాలు అమెరికా షరతులను అంగీకరించాయి. తమ విధి విధానాలను పాటించని వారు అత్యంత శక్తివంతమైన దేశం నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక భారత్ కూడా ఆ జాబితాలోకే వచ్చింది. అమెరికాకు తలవంచని దేశం కాబట్టి దీనిపై అదనంగా 25 మొత్తంగా 50% విధించామన్నారు. రష్యా ఉక్రెయిన్ సమస్య తమ దేశానికి చెందింది కాదు, యూరప్ కంట్రీలది. కానీ భారత్ పాకిస్తాన్ యుద్ధం వివాదాన్ని మాత్రం తెరదించింది మేమే. కాంగో రువాండా మధ్య యుద్ధం కూడా ఆపాము అని పేర్కొన్నారు. దీనిపై భారత్ కూడా గతంలో కూడా స్పందించింది. భారత్ తమ స్వంత ప్రయోజనాలను పరిశీలిస్తూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. ఇది మార్కెట్కు అనుకూలంగానే ఉంది అని చెప్పారు. ఇది ఇలా ఉండగా భారత్పై సుంకాలు విధించాలని G7 EU దేశాలను అమెరికా రిక్వెస్ట్ చేసినట్లు ఇటీవలే రైటర్స్ తెలిపింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్ చైనాపై సుంకాలు విధించాలని G7 దేశాలు, యూరప్ యూనియన్ దేశాలు అమెరికా కోరినట్లు రైటర్స్ ప్రకటించింది. G7 ఫైనాన్స్ మినిస్టర్ మధ్య జరిగిన ఫోన్ కాల్లో దీనిపై చర్చ జరిగినట్లు తెలిపింది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తేవాలని వారు చర్చించినట్లు తెలిపింది. ఫ్రీజ్ చేసిన రష్యా అసెట్స్ ను వినియోగించుకుని ఉక్రెయిన్ రక్షణకు నిధులు సమకూర్చేందుకు అంగీకరించారని కూడా వెల్లడించింది. ఇదిలా ఉండగా 50% సుంకాలు విధించిన భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. ఇప్పటికీ అమెరికాకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇటీవలే కేవలం సెకండరీ టారిఫ్స్ మాత్రమే విధించాము, 3, 4 ఉంటుంది, ఇప్పుడే అయిపోలేదు అని కూడా ప్రకటించిన సంగతి తెలిసింది.